దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు గొప్పవాడు. ఆమెనందరూ చెప్పండి, మన దేవుడు ఎటువంటి వాడు? ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థించగా ఏ కార్యమైనా కానీ నా దేవుడు చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ప్రియులు అన్నమ్మ గారి కుటుంబంలో ప్రభు ఎంతగానో చక్కటి కార్యాన్ని వారి కుమార్తె పట్ల వివాహ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ప్రతి దానిలో నా ప్రభు ఎంతగానో కార్యం జరిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే 8వ తారీఖున పెళ్లి కూతురుని చేశారు. 8వ తారీఖు నైట్ క్రిస్మస్ ఆరాధన జరిగింది. క్రిస్మస్ ఆరాధనలో నాకు కరెంట్ షాక్ కొట్టింది, చచ్చిపోవాలి నేను. దేవుడు బ్రతికించాడు ఆమె. అదొకటే కాదు, తర్వాత దాని ఏమంటారు 9వ తారీఖునో లేదంటే 10వ తారీఖున వివాహ సమయానికి, అంటే 10వ తారీఖు ఉదయకాలంలో ఇంట్లో చాలా గందరగోళాలు జరిగాయి. ఏది ఏమైనా ప్రభు వాటన్నిటి నుంచి తప్పించి వివాహము ఘనముగా జరిగించాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నా దేవుడు చేసినటువంటి కార్యాలు చెప్పుకోవడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. అందుకని తిమోతి అంటాడు, ఇదిగో నేను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉంటాను. అపోస్తలుడైన పౌలు అలాగే ఉన్నాడు. తన దగ్గర పని చేసినటువంటి లేదంటే నేర్చుకున్నటువంటి ఎవరైతే యవనస్తులు ఉన్నారో వారందరికీ అదే విషయాన్ని నేర్పించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి మనం ఎప్పుడు వచ్చినా సరే ప్రభు చేసినటువంటి కార్యాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. మంచిది. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి ఎదురు చూసినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేస్తున్నా. సమయం చాలా అవుతుంది కనుక ఇంకా మనము కాలక్షేపం చేయకుండా వాక్యానికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రాముఖ్యంగా సహోదరి చంద్రిక కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు బిడ్డకి చక్కటి ఆరోగ్యం ఇచ్చును గాక. గట్టిగా హల్లెలూయా. యవన బిడ్డలందరూ మార్పు చెందుదురు గాక. మన ప్రియులు తమ్ముడు లేదంటే బాలు చక్కటి బైకు ప్రభు వారికి ఇచ్చారు. సూపర్ బైక్, అది పల్సర్ బైక్, చాలా స్పీడ్గా వెళుతుంది. అందుకని చాలా స్పీడ్గా ప్రభు మందిరానికి వచ్చారు. అందరి బట్టి ప్రభు బిడ్డని దీవించును గాక. దేవునికి స్తోత్రం. అలాగే వారికి స్నేహితులు, ప్రాణ స్నేహితులు మన మధ్యలో పోలి గారు ఉన్నారు. వారు కూడా కొంచెం బస్ ప్రయాణం చేసినట్టున్నారు. 12:40 లేదంటే ఆ సమయానికి వారు మందిరానికి వచ్చారు. ప్రభు వారిని కూడా దీవించిన గాక. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు గమనించండి, ఎవరైతే లేటుగా వస్తారో వారి పేరు ఈ రీతిగా చెప్పడం జరుగుతుంది. మనము 11 అన్నప్పుడు కూడా 11 కూడా మనం రాలేకపోతున్నాం అంటే నాకు తెలిసి 10:50కి వచ్చేసారు తల్లిలు ఇద్దరు. 10:55, 59 కల్లా ఇదిగో ఈ కుటుంబం వచ్చేసారు, ఆశీర్వాదం కుటుంబం. మరి మిగిలిన వారు స్కూల్కి ఒక అరగంట ముందు మనం ఉంటాం. లేట్ అయితే కనుక తిడతారనో ఫైన్ వేస్తారనో, కాలేజీకి ఎగ్జామ్కి 1 గంట ముందే మనం అక్కడ ఉంటే ఏమైనా క్వశ్చన్లు తెలుస్తాయేమో, మంచిగా ప్రిపేర్ అవుదాం, చదువుకుందాం. ఉద్యోగానికి 1 గంట ముందు అక్కడ ఉంటాం. ఒకవేళ లేట్ అయితే కనుక ఉద్యోగం నుంచి తీసేస్తారేమో, ఇన్ని భయాలు మనకు ఉంటే మరి దేవుడు అంటే ఎందుకు భయం లేదు మనకి? దేవుని మందిరం అంటే ఎందుకు భయం లేదు? ఆలోచించండి. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి సరైనటువంటి సమయాన్ని కేటాయిస్తావో అప్పుడు ప్రభు నీ జీవితంలో సమయాన్ని కేటాయిస్తాడు. నీ కుటుంబం పట్ల నా దేవుడు సమయాన్ని కేటాయిస్తాడు. మంచి మేలులు మా దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి రావడం నేర్చుకోండి, లేటుగా కాదు, అది కూడా త్వరగా రండి. ఒకవేళ మీకు పనులు ఉంటాయి, నేను కాదనట్లా. ఏదైనా కొంచెం అత్యవసరం ఉన్నప్పుడు, అయ్యా కొంచెం నేను దేవుని మందిరానికి వెళ్ళాలండి, నాకు ఈ పలానా సమయం వరకు టైం ఏమిటి, నాకు 1:30కి మా ప్రార్థన అయిపోద్దండి, వెంటనే వస్తానండి అని చెప్పండి, తప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలామంది ప్రభు మందిరానికి చాలా నిర్లక్ష్య దూరంతో ఉంటున్నారు. ప్రభు వారందరినీ మార్చును గాక. సరైనటువంటి సమయానికి నూతన సంవత్సరం నుంచి వారందరూ కూడా త్వరపడి వచ్చుదురు గాక. ప్రభు వారందరూ నడిపించును గాక. అనుకున్న దానికంటే ఎక్కువగా మేలులు ప్రభు వారి జీవితంలో జరిగించును గాక. వారు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు నా ప్రభు వారందరి జీవితాల్లో జరిగించును గాక. ప్రాముఖ్యంగా మందిరం గురించి ఆలోచన చేయండి. ఇది ఎప్పుడు కడదామా అని అనుకున్నారు కానీ ఇంకా చాలామంది ఇస్తామని చెప్పారంటే ఇంకేవ్వలేదు మణి. గమనించండి, ఈ క్రిస్మస్కి చాలామంది మరి బట్టలు కొనుక్కోలేదు నాకు తెలియదు, కానీ ఒకవేళ కొనుక్కునేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక దేవుని మందిరానికి నేను ఇది చెయ్యాలి అని ఏ తీర్మానం అయితే మీరు తీసుకున్నారో ఆ తీర్మానం ప్రకారంగా మనం నడుచుదుము గాక. చూసారు, చాలామంది ఆమె తక్కువ వచ్చింది. ఆమె గట్టి హల్లెలూయా. అలాగే పెయింట్లు పాపం, ఎందుకంటే ముందు ఇది సరి చేస్తే పెయింట్లు వేయడానికి బాగుంటుంది. మీరు గమనించలేదు, ఇక్కడ ఉన్న పెయింట్ మొత్తం ఈ డబ్బాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది సరి చేస్తే వెంటనే పెయింట్లు వేయచ్చు.
పెయింట్లు వేసిన తర్వాత సరి చేశారనుకోండి, మొత్తం దుమ్ము ధూళంతా మరల దానికి అంటుకుంటుంది. కాబట్టి గమనించండి, నేను అంటాను మన సంఘం చిన్నదైనా కానీ ప్రార్థనాపూర్వకమైనటువంటి సంఘం. అయినా ఆమె రావట్లా, ఆమె హల్లెలూయా. కాబట్టి యవనస్తులారా, మీరు దేవుని కొరకు నిలబడండి. పవన్, యూ షుడ్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హోలీ, యువర్ ఆల్సో స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు నిలబడినప్పుడే, క్రీస్తు కొరకు నిలబడినప్పుడే ప్రభు మనల్ని నిలబెడతాడు. మంచిది. వాక్య సందేశానికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము. అపోస్తులైనటువంటి పౌలు తన పరిచర్య విధానంలో 3వ మిషనరీ యాత్ర ముగింపుకు వచ్చాడు. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. 3వ మిషనరీ యాత్ర ముగింపులో ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌలు. ఆల్రెడీ ఆ విధానం అంతా కూడా, వాక్యం అంతా కూడా మనం చాలా ఆదివారాలు, చాలా దినాలు దేవుని యొక్క సన్నిధానంలో మనందరం నేర్చుకున్నాం. ఈ యొక్క ఆలోచన ప్రభు మనకి ఇచ్చాడు కనుక ముందుకు సాగిపోదాం. 21వ అధ్యాయము 15-16 వచనం చదవండి ఒకసారి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు, మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలెను ఉద్దేశముతో అతనిని వెంట పెట్టుకొని మాతో కూడా వచ్చారు. ఇక్కడతో 3వ మిషనరీ యాత్ర అయిపోయింది. ఇక్కడతో 3వ మిషనరీ యాత్ర అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ని దినాలుగా, ఎన్ని నెలలుగా ఆ మిషనరీ యాత్రలో ప్రభు పరిచర్లో ఎంతగా వాడబడ్డాడో, తనతో పాటు బర్నబాని, తనతో పాటు లోకాను, తనతో పాటు మార్కును, తనతో పాటు కొంతమంది అనేకమైనటువంటి శిష్యులను ఆయన వెంట పెట్టుకుని సువార్త పరిచర్య జరిగించాడు అనేటువంటి విషయాలు. మొదటి సువార్త యాత్ర, 2వ మిషనరీ యాత్ర, 3వ మిషనరీ యాత్ర, ఇన్ని యాత్రలు అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్లో చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగైతే ఈ 2025వ సంవత్సరంలో ప్రభు మిషనరీ యాత్రలో మనం ఎక్కడెక్కడ పాలు పొందులు పొందాం? సువార్త పరిచర్యకి ఏ ఏ ప్రాంతాలు వెళ్ళాం? ప్రభు యొక్క అడుగుజాడల్లో ఆయన వాక్కును ప్రకటించడానికి, సువార్తను చెప్పడానికి, సువార్త అందని వారికి ఆ సువార్తను చేయడానికి, దేవుని మాటలు చెప్పడానికి ఎన్ని ప్రాంతాలు తిరిగాం? ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఇప్పుడు ఈ 2వ నెల ఆ డిసెంబర్ మాసంలో ఇంతవరకు ఎన్ని గ్రామాలు తిరిగామో మనమే గుర్తుంచుకోవాలి. తిరిగాం అసలు? చెప్పామో ఒక్కళ్ళు కానీ సువార్త చెప్పామా? ఈ 2020వ సంవత్సరంలో ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యం కానివ్వండి, ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్ కానివ్వండి, ప్రభు మనకి ఇచ్చిన బలము కానివ్వండి, ప్రభు మనకి ఇచ్చిన శక్తి కానివ్వండి, ప్రభు పరిచర్లో ఒక్కరికైనా సువార్త చెప్పామా? మన కోసం ఎన్ని దినాలు పనిచేసాం? నెలకి ఎన్ని వేల రూపాయలు సంపాదించాం? ఇంకా చెప్పాలంటే మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు, లేదంటే కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల కొరకు, అత్తమామల కొరకు, అమ్మా నాన్నల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన ప్రేమించిన వారి కొరకు, మన స్నేహితుల కొరకు ఎంత ఖర్చు పెట్టుంటాం? దేవుని కొరకు ఏమైనా ఖర్చు పెట్టామా? నీ శక్తిని కానీ, నీ బలముని కానీ, నీకుండేటువంటి దానిలో ప్రభు కొరకు నువ్వు ఎంతగా తీసిపెట్టావు బయటికి? పౌలు తన మిషనరీ యాత్రలో తన బలమున్నంత వరకు ప్రభు అతన్ని నడిపించేంత కొలది ఆయన వెళుతూనే ఉన్నాడు. అనేకమైనటువంటి వాడ ప్రయాణాలు చేశాడు. ఎంతో మందికి సువార్త చెప్పాడు, కుశల ప్రశ్నలు అడిగాడు, వాడు డౌటులు సేకరించాడు, వారికి ఎంతగానో విషదపరిచాడు. అన్నీ కూడా చాలా చక్కగా వారికి అందరికీ వివరంగా తెలిపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పటికే చాలా మంది శిష్యులు ఆత్మ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు యెరూషలేమునికి వెళితే కనుక నిన్ను పట్టుకుంటారు, నిన్ను బంధిస్తారు, వారు ఎంతగానో ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తారు, దయచేసి యెరూషలేము పట్టణానికి వెళ్ళొద్దయ్యా అని ఎన్ని చెప్పినా ప్రభువు మాటను బట్టి యెరూషలేమునకు ప్రయాణమే వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ ఆదివారం మనం నేర్చుకుందాం. మరికొన్ని విషయాలు దేవుని చిత్తం అయితే ముందున్నటువంటి ఆదివారంలో మనం నేర్చుకుందాం. చదవండి ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 17వ వచన భాగం నుండి ఇంచుమించు 26వ వచనాల వరకు. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు
పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి విషయం మనం చూస్తా ఉన్నాం. యెరూషలేమునకు వారు కలిసి వెళ్ళిన తర్వాత, యెరూషలేము ప్రాంతంలో అడుగు పెట్టిన తర్వాత, బాగా వినాలి, ఈ పౌలు గురించి ఎవరైతే ఎన్ని రకాలుగా యూదులు మాట్లాడుకుంటూ ఉన్నారో అతను పట్టుకోవడానికి, అతను బంధించడానికి, శ్రమలకు గురి చేయడానికి ఏ యూదులైతే యెరూషలేములో ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనను యెరూషలేములో ఉండేటువంటి సహోదరులందరూ, అక్కడ ఉండేటువంటి యెరూషలేములో సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి యాకోబు, వీరందరూ కూడా ఆ సౌలు రాగానే, సౌలు అనబడేటువంటి పౌలు రాగానే అతనిని వారందరూ సంతోషముతో చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారు ఎటువంటి వారైనా అనేక రకాలుగా వారందరూ కూడా దేవుని సేవకుని మీద మాట్లాడుతున్నప్పటికైనా ఆ సేవకుని పట్టుకుంటే, సేవకుని ఆహ్వానిస్తే, సేవకుని స్వాగతిస్తే మేము కూడా అనేకమైనటువంటి హింసలు పాలవుతాం. కాబట్టి మేము ఆ సౌలును, లేదంటే సౌలు అనబడినటువంటి పౌలును మేము చేరదీయకూడదు, స్వాగతించకూడదు, ఆహ్వానం పలకూడదు అని అనుకోలేదు సహోదరుల. సేవకుడిని ప్రేమతో సంతోషముతో చేరదీశారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఎవరైనా ఎప్పుడైనా ఒక తప్పిదం చేసినప్పుడు ఆ తప్పిదాన్ని బట్టి ఒకవేళ ఆ మరక, లేదంటే అది కూడా మా మీద పడతదేమో, ఆ దోషం మా మీద కూడా వస్తుందేమో అని అనుకుంటూ అనేక మంది చేరదీయలేని వారిగా, లేదంటే స్నేహం చూపించలేని వారిగా, ప్రేమ చూపించలేని వారిగా ఎంతమంది బ్రతికినా నా ప్రభు వాళ్ళందరినీ చేరదీశాడు. దేవునికి స్తోత్రం. పాపములో కొట్టిమిట్లాడుతున్న మనలను, శాపములో కొట్టిమిట్లాడుతున్న మనలను, పాతాళానికి దగ్గరగా బ్రతుకుతున్న మనలను, అనేక రకాలైనటువంటి దోషాలతో నింపబడినటువంటి మనలను నా ప్రభు ఎవరు వద్దన్నా కాదన్నా ఆయన మాత్రం అలా చేరదీశాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుని పశువుల తొట్టులో పరుండు పెట్టడానికి ముందుగా అనేకమైనటువంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మరియమ్మ యోసేపు తలుపు కొట్టారంట, డోర్ కొట్టారంట. అయ్యా మా మిస్సెస్ గారు నిండు చోళాలండి, కొంచెం స్థలం వేయండి సార్, నొప్పులు వస్తున్నాయి సార్ అని యోసేపు ఎంత ప్రతిమలాడినా ఏ ఒక్కరు కూడా చేరదీయలేదు కదా, ఏ ఒక్కరు కూడా ప్రేమ చూపించలా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నన్ను మాట్లాడినవండి, నీ బంధువుల్లో ప్రేమ చూపించేవారు ఎంతమంది ఉన్నారు? నీకు నీ మీద ఆ ఇష్టం కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నీ మీద మర్యాద కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? డబ్బు ఉంటని లోకంలో ప్రేమలో మర్యాదలు కనబడుతున్న ఈ సందర్భాలలో నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారు ఎవరైనా ఉన్నారని అడిగితే అది నా యేసు ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. నా యేసు ప్రేమకు ఏ ఒక్కరు కూడా మరక చూపించలేరు, ఎవరు చూపించలేరు. ఎవరికి అటువంటి అవకాశం నా ప్రభు ఇవ్వలేదు. ఆ ప్రేమను రుచి చూచిన పౌలు యెరూషలేమునికి వెళితే వారు పట్టుకుంటారు కదా, నేను ఎందుకు వెళ్ళడం, పారిపోదు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కాదు పౌలు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఏది ఏమైనా పర్లేదు నా ప్రభు కొరకు నేను సాక్షిగా నిలబడాలి అని చెప్పి శ్రమలు వస్తున్నటువంటి ఆ ప్రాంతంలో, అనేకమైనటువంటి నిందలు వస్తున్న ఆ ప్రాంతంలో ఆయన మరల యెరూషలేమునకే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను ఇందాక ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. సేవకుడు అటు నార్త్ ఇండియాలో సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా అనేక మంది గుడ్లు ఇస్తున్నాడు. ఆయన వాక్యం చెప్తూ ఉండగా, సువార్త చెప్తూ ఉండగా అనేకమైనటువంటి చాలా మంది ఇష్టం లేనటువంటి వారు, సువార్త వేరైనటువంటి వారు, నొచ్చుకున్న వారు వెంటనే గుడ్లు తీసుకున్నారు. ఆయన ప్రకటిస్తూ ఉండగా గుడ్లు విసురుతూ ఉన్నారు అతని మీద. ఆయనను సువార్త ఆపలా. సువార్త ప్రకటించడం మానలా. చక్కటి సూట్ వేసుకున్నాడేమో, మైక్ పట్టుకున్నాడేమో. యేసు ప్రభు మనల్ని బ్రతికించడానికి వచ్చాడు. యేసు ప్రభు మనకు జీవమునిచ్చడానికి వచ్చాడు. యేసు ప్రభు మన ఎంతమంది పరలోకం చేర్చడానికి ఆయన వచ్చాడు, మన కొరకు చనిపోయాడు. అనేక మంది నమ్మండి అని ఎప్పుడైతే గొంతు చించుకొని ఆ స్వరంతో మాట్లాడుతూ ఉండగా ఆయన చాలా మంది కోపంతో గుడ్లు ఇస్తున్నప్పటికైనా, ఆ గుడ్లు సోన ఆ నీసుతో అలా ఉన్నప్పటికైనా ఆయన సువార్తను చెప్పడం ఎన్నడూ మానలా. ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తే మానేస్తున్నాం, కొంచెం అనారోగ్య పాలైతే మానేస్తూ ఉన్నాం, కొన్ని శ్రమలు కలిగితే మానేస్తూ ఉన్నాం, కొన్ని ఇబ్బందులు కలిగితే మానేస్తూ ఉన్నాం. కొంతమంది సేవకులు వెళ్ళి అమ్మా ఎందుకు దేవుని మందిరానికి రాలేదంటే అవునండి మేము రాలేదండి అని గర్వంగా సమాధానాలు చెప్పేవారిగా విశ్వాసులు తయారయ్యారు.
నేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాను, అయ్యా ఈరోజు ఎందుకు ప్రార్థన మందికి రాలేదంటే, ఏం చెప్తామండి మాకున్న శ్రమలు, ఏం చెప్పగలం మీకు, అయినా రాకపోతే అడిగేస్తారా మీరు, అడగకూడదంటే దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అడగకూడదంటే కానీ వీళ్ళకి మాత్రం ప్రార్థన చేసేయాలి, ప్రభు దీవులు కుమరించేయాలి, ప్రభు ఆశీర్వాదాలు ఇచ్చేయాలి, ప్రభు ఏది అడిగినా అన్నీ దయచేయాలి తప్ప వీళ్ళు మాత్రం ప్రార్థన మందిరానికి రారు, ప్రార్థన మందిరం యొక్క ముఖం చూడరు, విశ్వాసులతో మాట్లాడరు, పట్టించుకోరు, ఎవరిని పలకరించి ఏమి చేయరు, కానీ అన్నీ కావాలి వీళ్ళకి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. చాలామంది ఈ స్థాయిలో ఉంటూ మాకు భక్తి తెలుసు, మాకు ప్రార్థన తెలుసు, మాకు దేవుడు తెలుసు అని అనుకుంటే ఎంతగానో ఉరుతులవుతున్నారు తప్ప నిజమైన దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటి అవగాహన లేకుండా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన యెరూషలేములోకి రాగానే యెరూషలేములో ఉన్న సహోదరులందరూ కూడా సంతోషంతో, రే మన సేవకుడు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగాడరా, ఆ ప్రాంతాల్లో పరిచర్య చేశాడరా, ఆ పరిచర్య జరిగించి ఎన్నో నిందలు అవమానాలు భరించాడు క్రీస్తు కొరకు. ఆయన వస్తూ ఉండగా మనం అక్కడే ఉండిపోవడం ఉత్తమం కాదు, అక్కడే ఉండిపోవడం మంచిది కాదు, రండి అని సహోదరులందరూ కలిసి ఆయన వస్తూ ఉండగా ఆయన కావాలి పలికారా. దేవునికి స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయినను ఇక్కడ గమనించండి 18వ వచనంలో, మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చెను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పరిచర్య చేయడానికి వెళ్ళాడా, పిక్నిక్ వెళ్ళాడా? గడి చెప్పాలి, పరిచర్యకి వెళ్ళాడు. ఈ రోజున మనందరం పరిచర్య చేయడానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వీలైనంత వరకు చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ వినబడతా ఉన్నాయి. చాలామంది సేవకులు విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆ విదేశాల్లో సువార్త చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడి దగ్గర ఏదో ఒక ఎయిర్పోర్ట్లోనో లేదంటే సంథింగ్ వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లో వాళ్ళు అక్కడ నుంచి ఫోటో దిగాను, కింద కామెంట్లు, అయ్యా మీరు పరిచర్యకి వెళ్ళారా, పిక్నిక్ వెళ్ళారా అని కింద కామెంట్లు. వెంటనే ఆ పాస్టర్ గారి కింద అది చదివి, అయ్యా వెళ్ళింది పరిచర్యకి, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కనుక మేము పరిచర్యకి వెళ్ళాం, ఈ పరిచర్యలో అక్కడ అంతా జరిగించిన తర్వాత సువార్త చెప్పిన తర్వాత ఏదో కొంచెం రెస్ట్ తీసుకుని విశ్రాంతి తీసుకుని కాసేపు అక్కడ కూర్చుంటే దాని మీద కూడా మా మీద ట్రోల్స్ ఏంటండి పాస్టర్ గారు అని చెప్పి కింద పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పౌలు కూడా వీలైతే మంచి ఫోన్ ఉంటే ఫోటోలు తీసుకునేవాడేమో, నేను ఈ వాడెక్కాను, నేను ఈ సీట్లో కూర్చున్నాను, నేను ఈ రీతిగా వెళుతూ ఉన్నాను, ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇదేమో దాని హిందూ మహాసముద్రం, ఈ సముద్రం ఇప్పుడు మనం తీసుకోవట్లే. దేవునికి స్తోత్రం. మాట్లాడరే, మనం తీసుకోవట్లేదా? దేవునికి స్తోత్రం. ఇదివరకు మీరు గమనించట్లేదు, నాన్నగారు ఉన్న దినాలలో పేరుపాలెం ఆ ప్రాంతానికి మనం వెళ్ళాం, బీచ్ చూడడానికి కాదు, సువార్త చేయడానికి. దేవునికి స్తోత్రం. ఈ సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు సువార్త అయిపోవడం ఆలస్యం, మనోళ్ళందరూ ఊరుకులు పరుగులు. ఎక్కడికే? వెరీ గుడ్. ఎక్కడికే? సువార్త అయిపోయిన వెంటనే పాస్టర్ దగ్గర ఒక్కరు ఉంటే ఒట్టు, అందరు ఎక్కడికి వెళ్ళారు? తప్పులేదు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైనా ముందు సువార్త, ఆ తర్వాత మన పని. ఆమె గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలు గమనించండి, ఈ పరిచర్యలో పౌలుకి ఏం జరిగిందో, ఎటువంటి నిందలు వచ్చాయో, ఎటువంటి అవమానాలు ఎదురయ్యాయో వీటన్నిటిని చెప్పడం మానేశాడు, పరిచర్య గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాస్తూ ఉన్న మాట ఏంటంటే, చదవండి, అక్కడ రాస్తూ ఉంటారు 18వ వచనంలో 19. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. ఈ పౌలు వెళ్ళడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా అక్కడ జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, అన్యజనులలో నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. అన్యజనులు అందరూ కూడా మార్పు చెందారు. ఈ వ్యక్తి తన సాక్ష్యాన్ని చెబుతూ, సాక్ష్యంతో పాటు వాక్యాలు చెబుతూ క్రీస్తు ప్రేమను తెలియజేస్తుండగా అనేక మంది మార్పు చెందారు, ఏడ్చారు, తమ పాపాలు ఒప్పుకున్నారు, క్రీస్తు దగ్గరికి రావడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అలాగైతే కలవరి ప్రార్థన మందిర పరిచర్యల ద్వారా అనేక మంది మార్పు చెందుదురుగాక. మనమందరం చక్కటి పరిచర్య చేయదుముగాక. గొప్పలు చెప్పుకోవడం కాదు, పరిచర్య చేయాలి. ఈ రోజున గొప్పలకి ఎక్కువగా సమయాన్ని ఇస్తూ ఉన్నారు తప్ప వాక్యానికి సమయం ఇవ్వట్లేదు, దేవుని మాటకు సమయం ఇవ్వట్లేదు, దేవుని కనపరచడానికి సమయం ఇవ్వట్లేదు. అనేక రకాలుగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని చెప్తున్నారు తప్ప అక్కడ జరిగిన కార్యాల గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం.
ప్రార్థన చేయండి. 16వ తారీఖున కొంపంగి ప్రాంతానికి వెళుతూ ఉన్నాం. బొబ్బిలి దగ్గర ఆ ప్రాంతంలో ఒకళ్ళు బాప్తిసం తీసుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మేము అక్కడ సువార్త ప్రకటించిన దానికి నేను, నా సతీమణి గారు, పాస్టర్ గారు ఎండనక వాననక ఎన్నో ప్రయాణాలు చేసి అక్కడికి వెళ్ళి చెప్పగా దేవుడు ఒక ద్వారం తెరిచాడు. ఆ బిడ్డ ద్వారా ఆ గ్రామం అంతా మార్చబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. జరగాలి లేదా? ఇప్పుడు మేము వెళుతున్నామంటే మాకు మీ ప్రార్థన అవసరం ఉంది. మా గొప్పతనం కాదు, మా పరిచర్య కాదు. సంఘం ప్రార్థన, సంఘ సేవకుడు బందీగా ఉన్నప్పుడు ఆ పేతురు గారిని విడిపించినట్లుగా మీ ప్రార్థన ఈ సేవకుడు ఎక్కడికి వెళ్ళినా ఈ బలహీనమైన ఘట్టం నా దేవుడు బలంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు వెళ్ళాడేమో, ఆ పౌలు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న సంఘం అంతా ప్రార్థన చేశారు. ఈ సంఘం ప్రార్థన చేయగా పౌలు పరిచర్యలో, ఆ పౌలు మిషనరీ యాత్రలో 3 మిషనరీ యాత్రలో దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆ పరిచర్య ముగించడానికి ప్రభు చూపాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అలాగైతే ఈ దీనదాసుడు ఎక్కడికి వెళ్ళినా ఈ సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అసలు ప్రార్థన చేస్తున్నారా? సంఘ కాపరి గారి గురించి ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు చేయాలని ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకు మన చెయ్యాలేంటే అంటారా? దేవునికి స్తోత్రం. బా గట్టిగా హల్లెలూయా. నాకు డౌట్ అండి, మీరు పనికి వెళ్ళినప్పుడు కూడా పెయింట్ వేయకుండా అలాగే ఉంటారా? పనికి వెళ్ళినప్పుడు ఏ మూటలు ఎత్తకుండా అలాగే ఉంటారా? చూస్తూ యజమానుడు చేసుకుంటాడు, చేసుకో, పనికి పిలిచావు కాబట్టి జీతం నాకు పని చెప్పుకో అంటారా? అలాగే ఉంటారా? పోనీ ఫర్ ఎగ్జాంపుల్ రాజుగారు డ్రైవింగ్కి వెళ్ళారు, ఆయన నడపకుండా, గేర్ వేయకుండా, యాక్సిడెంట్ నొక్కకుండా వెళ్ళిపోద్దా? మాట్లాడరేంటి? వెళ్ళిపోద్దా? దేవునికి స్తోత్రం. అదిగో అది అలే అలే. ఏది చేయకుండా ఏది రాదు, కష్టపడకుండా పని చేయకుండా ఏది రాదు. అందుకని సావిత్రి గ్రంథంలో గుణవతైన భార్య గురించి చెప్తూ ఉంటారు. దేవత దేవుడు ఆయన రాయించిన అంత అద్భుతమైనటువంటి మాట నాకు తెలిసి ఇంకెక్కడ ఉండదేమో. ఈ భార్య ఉదయాన్నే లేస్తుందంట. అందరు భాగ్యమైన మాట. ఈ భార్య ఉదయాన్నే లేస్తుందంట. కొంతమంది పొద్దుపోయిగా సూర్యుడు అప్పుడు అంటారు లెగరేళ్ళు. దేవునికి స్తోత్రం. పొద్దుపోయిన తర్వాత లేచి ఎంతగానో పని చేయడం చూస్తూ ఉంటారు. మళ్ళీ కొంతమంది అంటారు సమయం అయిపోయింది, ఏం చేయండినా టికెట్లు నీకు ఎట్టనో టైం అయిపోయింది, ఏం టిఫిన్ వేయాలా వేయిందేనా టైం అయిపోయింది చేయండి. ఎన్ని గంటలు వేసినా అడిగరే. దేవునికి స్తోత్రం. పౌలు నిద్రాహారాలు మానేసి దేవుని స్వార్థ ప్రయాణములో అన్నపానములు మానేసి చాలా సార్లు ఎన్నో దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అన్య జనులు మార్పు తీసుకొచ్చాడు. వారందరినీ క్రైస్తవంలోనికి తీసుకొచ్చాడు. క్రీస్తు ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేశాడండి. ఆమేన్. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఈ రోజున సంఘంలో పరిచర్య చేయడానికి ఎవరు రావట్లా. ఇదివరకైనా ఉపవాస ఉద్యమ ప్రార్థన పనులు జరిగినప్పుడు వెంటనే వచ్చేసి తుడిచేసి శుభ్రంగా, ఇప్పుడు తగ్గిపోయింది. నేను పిలిచిన పాస్టర్ గారిని రావట్లేదండి, ఏం చేయను, నేను రావట్లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు యవనస్తులు మొత్తం మాయమైపోయారు సంఘంలో. వీళ్ళందరూ పెద్ద ఎదిగిపోయి వాళ్ళు డబ్బు సంపాదనలో పడిపోయి డబ్బే శాశ్వతం అనుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న యవనస్తులు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, దేశం కోసం ప్రార్థన లేదు, మొత్తం మర్చిపోయారు. వాళ్ళకి దేవుడు బండ్లు కూడా ఇచ్చాడండి. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? నువ్వు చెప్పి ఏమిచ్చాడు? దేవుడు నీకు వచ్చే సంవత్సరం బండి ఎత్తాడు. ఆమె ఇంకా బండి తీసుకుని రాదు. అలే ఇప్పుడు బళ్ళున్నా సరే రాలేకపోతున్నారు. పోలీ నీకు బండి ఉందా? లేదు. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు అన్ని ఇచ్చాడు. ఆలోచించండి, ఏమీ లేని స్థాయి నుంచి ఇంత అన్ని పొందుకునేటువంటి స్థాయికి ప్రభు మనల్ని హెచ్చించాడంటే నీ గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం అండి. ఆయన గొప్ప చేయండి. ఆయన మానేశారు, బళ్ళు వేసుకుని అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు, అటు ఇటు వెళ్తూ ఉన్నారు. ఈ అమ్మాయి ఎందుకు రాలేదని అడిగితే ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, దొరికేసాం కదా, ఏం చెప్పినా కానీ పాస్టర్ గారు నమ్మరు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ పరిచర్యలో పౌలు అలు పెరగనగా పరిగెడతా ఉన్నాడు. ఆ పరిచర్యలో ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళాడు. అనేక దినాలు ఆ వాడ ప్రయాణం చేశాడండి. వాడలో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది అంటారు, బాగోదు. అంత ఎత్తైనటువంటి
ఆ ఓడ ఆ నీటి అలలకి అటు వంగుతుంది ఇటు వంగుతుంది. మన తిన్న ఆహారం సరైనటువంటి రీతిలో మనం ఉండలేదనుకోండి, అటు ఒడ్డుకెళ్ళి ఇటు పడుకున్నాం అనుకోండి, ఆహారం కూడా అట్లాంటిది నీటిలో అటు ఇటు ఆ వాడ కదులుతున్నప్పుడు మన లోపల వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. వామిటింగ్ వచ్చేస్తే చాలామంది పడదు, దేవునికి స్తోత్రం. కానీ అపోస్తలుడైన పౌలు ఆ వాడ ప్రయాణం చేశాడు, ఎన్నో కష్టపడ్డాడు, ఎన్నో దినాలు ఆయన సువార్త పరిచయలో సాగిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకటి, అపోస్తలుడైన పౌలు తన పరిచర్య విధానం గురించి మాట్లాడుతున్నాడు. రెండవది, మన రెండవ సందర్భానికి మనం వెళ్ళిపోదాం. చదవండి 19వ వచనం నుండి. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా చెప్పాను. వారు విని బాగా వినాలి. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరులారా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి దగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిచర్య విధానం గురించి పౌలు చెప్పగానే అక్కడున్న సహోదరులందరూ విన్నారంట. ఆమె విని ఏం చేస్తారు తెలుసా? దేవుని మహిమపరిచి ఒక మాట అంటారు. ఏమో తెలుసా? అయ్యా సహోదరుడా, ఇక్కడ ఎంతమంది అయితే మార్పు చెందారో ఈ క్రైస్తవులందరూ, అన్యజనులందరూ కూడా వారు యోధా ధర్మశాస్త్రమందు ఏం కలిగి ఉన్నారు తెలుసా? ఆసక్తి. అందరు నాతో పాటు చెప్పండి, ఏ శక్తి? గట్టిగా చెప్పాలి, ఏ శక్తి? ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో. అబ్బా, ఆశైతే ఉంది గాని అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో. దేవునికి స్తోత్రం. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాడంట. ఏం పట్టుకోవాలి దేవుడు? గట్టిగా చెప్పడం మా, ఏం పట్టుకోవాలి? ఎవరైనా కాపాడబడాలంటే, ఎవరో ఒక దైవజనులకి అన్నాడు, దేవుడు మనందరిని రక్షించడానికి సమర్థుడే, కానీ మనము ఆయనకు అవకాశం ఇచ్చేవారిగా ఉండాలి. ఆమె ఒక వ్యక్తి సముద్రంలో పడి ఆయన రక్షింపబడడానికి, బతకడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అతడు ఒక క్రైస్తవుడు. బాగా వినాలి. ఈ క్రైస్తవుడు నీటిలో పడి మునిగిపోతుండగా చాలా వరకు ప్రయత్నం చేసి బతకడానికి ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికైనా వెంటనే ఆయన ఈదు కొడుతూ ఉన్నాడు, చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెంటనే చెయ్యలాగా అంటూ అయ్యా నన్ను కాపాడని రక్షించండి అంటే వెంటనే ఒక ఆయన బోట్ వేసుకుని వచ్చి, అయ్యా నేను రక్షిస్తాను రా, నా బోట్లోకి రా అంటే ఆయన అన్నాడు, నువ్వెందుకు వచ్చావు? నేను నీ దగ్గరికి రాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నేను రాను, వెళ్ళిపో అని చెప్పేసి ఆ బోటుగా ఆయన పంపించేశాడంట. మరలా చాలా ప్రయత్నం చేస్తున్నాడు, ఈదుతూ ఉన్నాడు. బ్రతకడానికి ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికైనా దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు చివరిగా ఇంకొక గజెత్తుగాడు వచ్చాడు, దగ్గరికి వెళుతున్నావు, రే నువ్వు చచ్చిపోయేలా ఉన్నావు, రారా బాబు, నేను రక్షిస్తాను, నేను చెయ్యందించు అని ఎంత చెప్పినా సరే, నేను రాను, నేను దేవుడిని మీరు పెట్టని, నాకు దేవుడు సహాయం చేస్తాడు, ఎన్నిగా నువ్వు ప్రయత్నం చేసినా సరే నన్ను ఎంత మాత్రం కూడా ఒడ్డుకి చేర్చలేవు, వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గజెత్తాన్ని కూడా పంపించేశాడు. ఇప్పుడు మూడవది, హెలికాప్టర్ మీద వచ్చారంట రక్షించడానికి. ఈ హెలికాప్టర్ వేసుకొని దగ్గరికి వచ్చి కింద గంట దించి, ఎవరు బాబు నీ చెయ్యి అందించరా ఆయన, నేను రక్షిస్తాను రా, రారబో బయటికి రారంటే ఆయన అన్నాడు, ఎందుకండి మీరు నన్ను విసిగిస్తారు, నేను దేవుడిని నమ్మిని పెట్టాను, నాకు ప్రభు తోడుగా ఉన్నాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేను రానండి వెళ్ళిపోండి, నాకు దేవుడే వస్తాడండి, దేవుడే రక్షిస్తాడని ఎంత ప్రయత్నం చేసినా రాకపోయేసరికి హెలికాప్టర్ కూడా 3 అవకాశాలు. ఇప్పుడు చివరికి ఈత కొట్టి ఇంకా బయటికి రాలేక అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే, ఇతడికి అవకాశాలు వచ్చాయి, దేవుడు ఉన్నాడు అన్న దానికి ఆ దేవుడు రక్షిస్తున్నాడు, ఇదిగో తన మనుషులను పంపించాడు, లేదంటే గజెత్తుగాని పంపించాడు, ఆ హెలికాప్టర్ చేత పంపించాడు, ఎన్ని వచ్చినా ఇతడు మాత్రం తన చెయ్యి అందించడానికి చెప్పాలి, చెయ్యి అందించడానికి ఎవలా? ఇక్కడ అంటున్నాడు, యూదులందరూ కూడా ఆసక్తి కలిగినటువంటి వారిగా దేని మీద? యోధా ధర్మశాస్త్ర గ్రంథం మీద ఆసక్తి కలిగారు. ఆ ఆజ్ఞలు పాటించే విధానంలో, మత ఆచారములు పాటించే విధానంలో ఆసక్తి ఉంది.
కానీ పౌలా, నువ్వు చెప్పినటువంటి బోధలో నీ మీద కొంచెం ఎలిగేషన్స్ వచ్చాయ్యా, నీ మీద చాలామంది మాట్లాడుతున్నారయ్యా, నేను ఎంతగానో చేదరిస్తున్నారయ్యా, యూదులందరూ కూడా నువ్వు కనబడితే రాళ్ళు రువి చంపడానికి ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. దయచేసి అయ్యా, ఇదిగో ఈ క్రైస్తవులందరూ, అన్యజనులందరూ, లేదంటే యోధా మతస్థులందరూ ఆ క్రైస్తవులోనికి రావడానికి, యేసు ప్రభు నమ్ముకోవడానికి ఒప్పుకున్నారు తప్ప ఆ ధర్మశాస్త్ర గ్రంథం మీద ఆసక్తి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు తప్ప ఇంకా చాలా రకాల వరకు ఆచారాల మీద అలవాటు పడుతూనే ఉన్నారు, ఆధారపడతానే ఉన్నారు. దేవుడు అంటాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని చేపలు పట్టేటువంటి ఆ గలిలయ సముద్రం మీద ఎవరైతే పేతురు ఆంధ్రయ్య ఉన్నారో, ఇద్దరు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు. నా ప్రభు చెప్పగానే వారు వలలు విడిచిపెట్టారు, నావను విడిచిపెట్టారు, ఆ పడవలు విడిచిపెట్టారు, యేసు ప్రభు వెంబడి నడుస్తూ వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నీకు ఆసక్తి ఉంది దేవుని మీద, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. నీకు ఆసక్తి ఉంది ప్రభు మీద, ఈ లోక ఆచారాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. నీకు దేవుని ప్రేమ మీద ఆసక్తి ఉంది, కానీ లోక ప్రేమలకు అలవాటు పడుతున్నావు. యేసు ప్రేమ మీద నీకు ఎంతగా ఆసక్తి ఉంది, ఆ పరలోకం చేరడానికి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, కానీ వీళ్ళందరినీ విడిచిపెట్టలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించండి, నీకు ఒకటి కావాలంటే ఒకటి చెప్పాలి, ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, అవ్వ కావాలి బొవ్వ కావాలంటే. పాపం అన్నమ్మ గారు వాళ్ళ కుమార్తెను అత్తగారింటికి పంపేటప్పుడు అసలు ఏం మాట్లాడాలో తెలియట్లా. ఏం మాట్లాడితే ఆ దుఃఖం ఆగుతుంది. ఇప్పటి వరకు కంటికి రెప్పలు పెంచి పాపకి ఏది ఎంత ఇబ్బంది వచ్చినా సరే అమ్మగారు చూసుకుంటూ ఆ పాపని ఎంతగానో చాలా కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ పాప ఇప్పుడు తిరుపతి ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ దుఃఖం అతీతం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏ ఇంటి దగ్గరైనా పెరిగినటువంటి ఆడపిల్లలు ఒకసారి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అందరూ ఏడుస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటానండి, మరి పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఈ లోకాన్ని చూసి ఏడ్చావనుకో, వెళ్తావా? అయ్యి బాబా, మా అమ్మ ఇక్కడే ఉందండి, నేను రానండి యేసయ్య, నేను కుదురుతుందా? మాట్లాడరేంటి? కుదురుతుందా? నీకు అది కావాలనుకో, ఇది విడిచిపెట్టాలి. నీకు అత్తగారిల్లు కావాలనుకో, పుట్టింటిని గట్టిగా చెప్పాలి, పుట్టింటిని విడిచిపెట్టాలి. ఇది విడిచిపెట్టినట్టు నాకు అది కావాలి, ఇది కుదరదు. ఒక వరలో 2 కత్తులు ఎప్పుడు ఇవ్వడు, ఎప్పుడు కూడా ఇవ్వడు. అలాగే ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఏదైతే పరిచర్య గురించి తన విధానం గురించి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత యాకోబు, ఆ సమయంలో పెద్దలు, అనేక మంది సహోదరులు వచ్చి, అయ్యా పౌలు, అనేక మంది యోధ మతస్థులలో చాలా మంది యేసు ప్రభుని వెంబడించారు, కానీ ధర్మశాస్త్రం మీద ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి నువ్వు అన్న మాటల గురించి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారయ్యా. అసలు పౌలు యోధా మతస్థుల గురించి కానీ ధర్మశాస్త్రం గురించి కానీ ఎప్పుడు ఏది తప్పుగా మాట్లాడాల. హల్లెలూయా. గమాలియేలు పాదాల దగ్గర చాలా సంపూర్ణముగా అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి, ధర్మశాస్త్రం గురించినటువంటి పోసకుచ్చినట్టుగా అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి పౌలు ధర్మశాస్త్రాన్ని ఏమన్నా అంటాడా? అనడు. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది అన్నారంట, పౌలు ఆయన మారిన తర్వాత ఈ యోధా మతస్థులందరూ కూడా ఆయన సున్నతి చేయించుకోకూడదని, తన పిల్లలకు సున్నతి చేయకూడదని ఎన్నో రకాలైనటువంటి మాటలు మాకు వినబడుతూ ఉన్నాయి. ఆ పౌలు ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తాం అని కోపోద్రేకంతో ఉండేటువంటి పౌలు గురించి ఈ మనుషులందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా, ఇప్పుడు యాకోబు, అక్కడ ఉండేటువంటి సంఘ పెద్దలు, అక్కడ ఉండేటువంటి యూదులందరూ మాట్లాడటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ పౌలు చెప్పిన మాట్లాడి తెలుసా? యేసుక్రీస్తు కృప వలన మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది అన్న మాటను జ్ఞాపం చేశాడు. దేవునికి స్తోత్రం. చూద్దామా? ఇది అపోస్తల కార్యాల గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట మీతో జ్ఞాపం చేసి నేను ముందుకు వెళ్తాను. చూద్దాం చూడండి. స్తోత్రం. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 4 వచ్చిన భాగం. అందుకు పేతురు మొదటి నుండి చెప్పాను, నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి
దిగి నా యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు తనకు కలిగిన దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ సమానమే, ఏ ఒక్కరు కూడా విరోధులు కాదు, అన్యజనులు వేరు కాదు, యూదులు వేరు కాదు, క్రైస్తవులు వేరు కాదు, అందరూ సమానమే. అప్పుడు పేతురు ఒకరిని ఒకలాగా చూశాడు. దేవునికి స్తోత్రం. అసలు అన్యజనం దగ్గర నేను వెళ్ళడం ఏంటండి? ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఒక దేవుని సేవకుడు, ఆయన ఒక అధికారిగా ఉంటున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కొర్నేలు దగ్గరికి నేను వెళ్ళాలా, అసలు ప్రభు చూపించిన దర్శన భావం ఏంటి అని ఆలోచించుకుంటూ ఉండగా ఒక దుప్పటి 4 చెంగులు పట్టి కిందకి పడవేయగానే అది కిందకి రాగానే దాని లోపల ఉండేటువంటి చతుష్పాద జంతువులు, రకరకాల జంతువుల్ని అన్నింటినీ చూశాడంట. అప్పుడు నా పేతురికి నా ప్రభు ఇచ్చినటువంటి దర్శన భావం, ఆ భావం ఏంటంటే అందరూ సమానమే. దేవునికి స్తోత్రం. ఎవరు వేరు కాదు. వేరా చెప్పరేంటండి? అందరూ సమానమే. ఎవరైనా వేరుగా చూసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చెప్పాల్సిన మాట ఏంటంటే అందరూ సమానమే. నన్ను మాట అడిగినవండి, మరి అందరూ సమానమైనప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఇస్సాకు రిబక ఇరువురు కూడా పెద్ద కుమారుని ఒకలాగా చిన్న కుమారుని ఒకలాగా ఎందుకు చూశారు? సమానమేగా. యాషావు పెద్దోడు, యాకోబు చిన్నాడు, ఇద్దరు సమానంగా చూడాలిగా. ఈ రోజున తారతమ్యాల కుటుంబాల్లో చాలా వరకు ఈ రీతిగానే ఉన్నాయి. పెద్ద కూతురిని ఒకలాగా, చిన్న కొడుకుని ఒకలాగా, పెద్ద కొడుకుని ఒకలాగా, చిన్న కూతురిని ఒకలాగా. ఎప్పుడైతే తారతమ్యాలు చూపించామో అప్పుడు భేదాలు వస్తాయి అన్న మాట అడిగినామండి. ఇప్పుడు సంఘంలో మీరందరూ నాకు సమానమే. ఆమె గట్టిగా హల్లెలూయా. శ్రీమంతుడి గారిని ఒకలాగా చూసి, దావీదు రాజు గారిని ఒకలాగా, ఆశీర్వాద గారిని ఒకలాగా, అన్నమ్మ గారిని ఒకలాగా, యేసయ్య గారిని ఇలా చూడకూడదు. ఎవరో సేవకులు ఎప్పుడు అందరిని సమానంగా చూడాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎక్కువ కానుక ఇచ్చారని వాళ్ళ వైపు అయ్యి బాబు 20 రూపాయలు తప్పు. సమానం. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా వారిని గద్దించాలి, వీళ్ళకి 20 రూపాయలు ఇచ్చినా గద్దించాలి. ఎవరికైనా గద్దింపు ఒకటే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది పిల్లలు అయ్యి బాబాయ్ మా అబ్బాయి అండి బాగా చదువుతాడు కానండి మరి ఏడుతోనండి, కానీ మా చిన్న అబ్బాయి అండి అయ్యి బాబాయ్ అసలు వాడికి ఏం చెప్పక్కర్లేదండి ఆడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది చాలా వరకు ఇటువంటి భేదాభిప్రాయాలు చూపిస్తారు. అందుకని పరిశుద్ధంగా స్పష్టంగా రాయబడిన మాట, ఇదిగో నీ పిల్లలను నువ్వు గద్దించు, బుద్ధి చెప్పు, వారిని మాట వింటారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సంఘంలో చాలా మంది నేను ఎప్పుడైతే గద్దిస్తూ ఉన్నానో వారికి ఈ రీతిగా చేయండి అని చెప్పేసరికి మొహమాటలు వచ్చేసి పాస్టర్ గారు నన్ను గద్దించారు, పాస్టర్ గారు నన్నే అన్నారు అని చెప్పేసి చాలామంది బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే గద్దించలేదనుకో ఆ గద్దింపు వెళ్ళినటువంటి పిల్లలు చాలా వరకు పాడైపోయే స్థితిలో ఉన్నారు. పౌలు అంటాడు, ఈ యోధాలో ఉండేటువంటి వారందరూ ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారంగా ఆసక్తి ఉన్నవారైతే నేను వాళ్ళేం తప్పు పట్టలేదు కదా. ఈ యాకోబు ఈ పెద్దలందరూ మాట్లాడుతుంటే వారికి ఎదురు మాట చెప్పకుండా వారి మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. నేను పెద్ద సేవకుని కదా, నేను 3 మిషనరీ యాత్రలు చేశాను కదా, నేను ఎంతగా అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగాను కదా, నన్ను తక్కువ చేసి మాట్లాడతా అనలా. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు యాకోబు, ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఆ యోసేపు మరియమ్మల గారు పుట్టినటువంటి ఈ సంతానమే యాకోబు, యేసు ప్రభు సహోదరుడు. ఇతడు ఆ యెరూషలేములో ఉండేటువంటి సంఘానికి ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు. స్థానిక సంఘ కాపరిగా ఉంటే అప్పుడేటువంటి శిష్యులందరినీ, అప్పుడేటువంటి యూదులందరినీ, అప్పుడేటువంటి క్రైస్తవులందరినీ కూడా యేసు ప్రభు యొక్క ఆ ప్రేమకు అర్హులుగా చేయడానికి ఆయన ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు రాగానే ఈ పౌలు గురించినటువంటి మాట చెప్పగానే పౌలు వాళ్ళందరికీ లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒకటి పరిచర్య చేశాడు. పరిచర్య చేసినటువంటి అతడు ఆ పరిశుద్ధ విధానంలో, ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో, దేవుని యొక్క ప్రేమలో, ఆ క్రీస్తు ప్రేమలో వారు ఏమి చెప్పినా తను పెద్దవాడిని అనుకొనగా చాలా మందికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎంత పెద్దకి ఎదిగినా నీ తల్లిదండ్రులకు నువ్వు కుమారుడివే, కుమార్తెవే. ఆమె గట్టిగా హల్లెలూయా. కొంతమంది బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులు చాలా హీనంగా చూస్తూ ఉంటారు. తప్పు. ఎంత ఎత్తుకి ఎదిగినా నువ్వు వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లాడివే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 2 విషయాలు చెప్పుకున్నాం. పౌలు పరిచర్య విధానాన్ని గురించి చెప్పాడు. 2, పౌలు అక్కడున్న పెద్దలకు లోబడ్డాడు.
అయ్యా నీ మీద ఎలిగేషన్స్ వచ్చినాయండి, నేను అందరూ తిట్టుకుంటున్నారండి, అందరూ నానా రకాలుగా మాట్లాడుతున్నారండి, అయినా మీరేం తప్పు అనలేదు కదా, అసలు మీరు తప్పు అనలేని దానికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు కాసేపు కొంచెం వాళ్ళ గురించి ఆలోచన చేసి మీరు ఏదైనా ఒక మంచి పని చేయండి అని యాకోబు చెబుతుండగా, సహోదరులు చెప్తుండగా ఆయన ఆ మాటకు విన్నాడు, లోపడ్డాడు, ఆ మాట ప్రకారంగా సాగిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనం వినగలుగుతున్నావా? లోబడగలుగుతున్నావా? చెప్పిన మాటకి విధేయత చూపించగలుగుతున్నావా? దేవుని మాటకు విలువ ఇవ్వగలుగుతున్నావా? దేవుని మందిరంలో ఉండగలుగుతున్నావా? దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరగలిగినటువంటి వారుగా ఎదగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో విషయం చెప్పి ముగిస్తాన సమయం అవుతుంది. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదు. వెళ్ళిపోండి 24 వచ్చిన భాగం లేదా 23. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము, మృక్కుబడి ఉన్న 9 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీ వారిని వెంట పెట్టుకొని పోయి శుద్ధి చేసుకొని చేర్చుకొనుటకు పెట్టుకునము. తాము వినిన వర్తమానము కాదని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. ఈ మాట బాగా వినండి. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. నెరవేర్చుదమని తెలిపాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఆయన కొన్ని పత్రికలు రాశాడు. ఈ పత్రికలు ఆయన ఏమని రాశాడు? ఇదిగో గొంతు పిసికి చంపేదాని రక్తాన్ని అయ్యా మనం తినకూడదండి, జాగ్రత్తం చేయకూడదండి, చాలా జాగ్రత్తగా బ్రతకండి, చెప్పాడు తప్ప ఏదైనా తప్పు మాట ఏమైనా అన్నాడండి పౌలు? దేవునికి స్తోత్రం. అది వాళ్ళకు నొచ్చుకుందంట, మనసు నొచ్చుకున్న తర్వాత వాళ్ళు బాధపడి ఇదిగో పౌలు ఇలా మాట్లాడతాడా అని చెప్పి పౌలు మీద ఎన్నో రకాలుగా దోషణకరమైన మాటలు మాట్లాడుతూ అతను చెప్పడానికి చూస్తూ ఉండగా ఇప్పుడు యాకోబు అక్కడున్న సహోదరులు వీరందరూ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? అయ్యా నా దగ్గర 9 మనుషులు ఉన్నారండి, వారు శుద్ధి చేసుకుంటారండి, వారితో పాటు మీరు కూడా వెళ్ళండి, శుద్ధి చేసుకోండి అని చెప్పగానే పౌలు విని లోబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంలోనికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే అతడు తప్పు చేయలేకపోయినా, తప్పు లేకపోయినా, తప్పు ఉన్నదని అనేక మంది చెప్తున్నప్పుడు ఆ తప్పుకు లోబడిపోయాడు. వారందరి కొరకు వారితో పాటు డబ్బులు వెచ్చించి వారందరికీ ఖర్చు పెట్టి 7 దినాలు శుద్ధి చేసేటువంటి వరకు కూడా అక్కడే ఉండిపోయాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, పౌలు వారందరిని పరిశుద్ధపరచడానికి, వారందరినీ పాపముల నుంచి విడిపించడానికి, అతని మీద వేసినటువంటి నేరారోపణ తప్పు అని అనిపించుకోకుండా, అది నిజమే అని అనిపించుకోకుండా, ఇది ఎంతవరకు మంచిది అని చెప్పడానికి వారందరూ చెప్పిన మాటలకు లోబడి దేవాలయంలోనికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చాలా గమనిస్తే పూర్వకాలపు దినాలలో తప్పు చేసినటువంటి వారు దేవాలయంలోనికి వెళ్ళకూడదు, ఆవరణములోనే ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టకూడదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకూడదు, ఆవరణములోని ఉండి వారు చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో అక్కడేటువంటి యాజకుడికి చెప్పి యాజకుడికి వెళ్ళి ఆయన కొన్ని బలులు అర్పించిన తర్వాత అప్పుడు వీళ్ళ పాపాలు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. ఇది పాత దినాలు. అయినను వీళ్ళు శుద్ధి పరిచేంత వరకు కూడా 7 దినాలు ఎవరికి కనబడకూడదు, దేవాలయంలోనే ఉండాలి. దానికి కూడా కట్టుబడ్డాడు పౌలు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, ఈ రోజున మన జీవితాల్లో ఎంతోమంది ఎన్నో నేరారోపణలు వేసినప్పటికైనా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించే అనుభవంలో మనం ఉన్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇప్పుడు దేవాలయంలోనికి ప్రవేశించింది దేని కొరకు? ప్రభువా నా మీద ఎటువంటి తప్పిదం లేదయ్యా, ఈ మనుషులంతా నా మీద తప్పిదం మోపుతూ ఉన్నారు, నా మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు, నేను ఏం చేయాలి ఆయన అని ప్రభువు దగ్గర పాదాలు పట్టుకొని 7 దినాలు శుద్ధి కలిగేంత వరకు కూడా అక్కడే ఉండిపోయాడు పౌలు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటేమో పరిచర్య చేశాడని చెప్పాను, రెండేమో పెద్దలకు లోబడ్డాడని చెప్పాను, మూడోది వచ్చేసి ఆయన పవిత్రపరచబడు కొరకు, పరిశుద్ధపరచబడు కొరకు ఆయన తన సన్నిధానంలోనికి ప్రవేశించాడని చెప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థించేవాడిగా కనబడతా ఉన్నాడు.
ఈ 3 విషయాలను బట్టి మనం ఆలోచన చేద్దాం. పౌలు మిషనరీ యాత్రలో అంతగా పరిచయం జరిగించి అంతగా దేవుని సువార్తను ప్రకటించి వచ్చినటువంటి ఆయన మీద నేరారోపణ చేస్తుంటేనే పౌలు లోబడ్డాడు కదా. ఈరోజు నువ్వు ఏ పరిచయం చేసేవని, ఏ సువార్త ప్రకటించావని మనుషులందరినీ ఆడిపోసుకుంటున్నా సరే దేవుని మాటకు లోబడుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? ప్రాధాన్యపడగలుగుతున్నావా? పరిచయంలో ముందుకు కొనసాగలుగుతున్నావా? ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నేను ప్రభు పరిచయంలో ఉండాలి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని సంఘాన్ని మానేస్తాం. అయ్యో పాస్టర్ గారు నేను ఎలాగన్నారని చెప్పి వాక్యం నీతిగా గద్దించినా మానేస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా మానేస్తున్నామంటే మనం భక్తులు ఎదుగుతున్నామా, సన్నగిలిపోతున్నామా? ఆలోచిద్దాం. 1, పరిచర్య చేద్దాం. 2, దేవుడైనటువంటి పెద్దలకు మనము ఆ పరిశుద్ధమైనటువంటి నామానికి లోబడదాం. 3వదిగా ప్రార్థన చేద్దాం. ప్రభు పరిచయలో సాగిపోదాం. ప్రభు రాకడలు ఎత్తబడదాం. అట్టు కృప, అట్టు ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఇంతవరకు ప్రభు పరిచర్యలో లేదంటే ఈ సంవత్సరం అంతటిలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ దినములన్నిటిలో ప్రభువుని ఎంతగా నడిపిస్తూ ఉన్నాడు కదా, ఆయన ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళినా ప్రభు మనకు తోడుగానే ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టలేదే, ఆయన ఎప్పుడు మనల్ని కాదనలేదే. ఆఖరి నెలలో 2వ ఆదివారపు ఆరాధనలో ప్రభు మనల్ని ఉంచాడు. ఇంకా నువ్వు ప్రభు కొరకు పని చేయకపోతే ఈ జీవితం ఎందుకు? ప్రభు కొరకు ప్రాధేయపడకపోతే, ప్రార్థించకపోతే, అన్యతలు నశించిపోతుంటే మనం ఇంత ఆనందంగా ఉంటున్నామంటే వారి గురించి ప్రార్థించాలని ఆలోచన ప్రభు మనకి ఇస్తున్నాడు కదా. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన ఎదుగుదాం. ఎన్ని దినాలు ప్రార్థన మానేసాం, ఈ సంవత్సరాలు ఎన్ని దినాలు ఆశీర్వాదం మనం పోగొట్టుకున్నాం. ఈ కీర్తన గ్రంథంలో 84వ సంకీర్తన 10వ వచనం రాయబడిన మాట ప్రకారంగా మనందరం చదివాం కదా, అయ్యా నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీన గుడారం నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టం అని భక్తులు మాట్లాడిన మాటను బట్టి ఈరోజు మనం కూడా అట్టి మాట మాట్లాడదాం. ప్రభువా, పౌలు జరిగించిన పరిచర్య నేను కూడా చేస్తానయ్యా. అయ్యా పౌలు లోబడినట్టుగా నీకు లోబడతానయ్యా. పౌలు ప్రార్థించినట్టుగా నాయన నేను ప్రార్థిస్తానయ్యా. నా జీవితంలో కార్యం చేయ్యా. నా కుటుంబాన్ని మార్చు ప్రభువా. అయ్యా నా భార్యను మార్చండి, నా భర్తను మార్చండి, నా పిల్లలను మార్చండి, నా సహోదరుని మార్చండి, నా ఇంటి వారిని మార్చండి, మా సంఘ బిడ్డలను మార్చండి, యవనస్తులను మార్చండి అని ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితే మన ప్రభు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ డిసెంబర్ నెల 2వ ఆదివారపు ఆరాధనలో ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు. పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో నీ కృపను మాకు తోడుగా ఉంచావు. ఇంతవరకు నడిపించమని బట్టి స్తోత్రాలయ్యా. ఇక ముందు జరుగుద్దేశించిన క్రిస్మస్ సంబరాలన్నిటినీ ఘనంగా జరిగించండి అయ్యా. మరికొన్ని దినాలలో నూతన సంవత్సరములకు అడుగు పెడతా ఉన్నాం ప్రభువా. అయ్యా నూతన సంవత్సరం నీ కొరకు బ్రతికే కృపను అనుగ్రహించండి. ఈ సంవత్సరాంతం వరకు ప్రభు నీ ఎదుట మేము ఏదైనా అయా దోషము కానీ పాపము కానీ చేస్తుంటే మాకు క్షమించండి. సంగుళ్ళందరినీ ఇంకను హెచ్చించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఎవరైతే రాలేకపోయారో వారందరినీ మరొకతరం అనుగ్రహించి నడిపించండి అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఈ కలవరి ప్రార్థన మందిర పరిచర్యలు అంచులంచులుగా అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందులో ఇచ్చిన పడదాం, కానుకలు సమర్పించుకుందాం. స్తోత్ర. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు. పాడు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు. నా హృదయంలో పొంగి నీ గానమే
స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇంకా చాలామంది గృహాల్లో క్రిస్మస్ సంబరాలు జరగలేదు. వారు పెట్టుకోవాలనుకుంటున్నారో లేదంటే వద్దనుకుంటున్నారో ఆలోచించండి. సంవత్సరాంతం లోపు జరిగేటువంటి క్రిస్మస్ సంబరాలు కూడా మనం పెట్టుకోకపోతే దేవుడు మన జీవితాల్లో జరిగించిన కార్యాలను బట్టి ఏం చెప్పగలం? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. దేవుడి దయ కాపుదల మనకి ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఎవరైనా పెట్టుకోవడానికి ఎవరైనా